ఈ ఎండలు చల్లగుండా ఏం కొట్టినా కొట్టబట్టే పావు గంట బయట తిరిగితే వశపడకుంటుందుల్లా. ఏడింత నీడ దొరుకుతుందా, ఏడ చల్లబడదామా అని చూస్తున్నాం. ఇవాళ పండగ పూట ఇంటికాడనే ఆలస్యమైందంటే రోడ్డు మీదకి వచ్చి నిలబడితే బస్సులు ఇగరావు. నెత్తిన కొంగేసుకొని ఒలిచెంతసేపు నిలబడ్డబ్బా. మా ఒక్క కాన్నే అనుకున్నా పట్నం అంతా పరేషానే ఉందటగా. ఎండల 5 నిమిషాలు నిలబడాలంటే సుర్రుమంటది పానం. అసొంటిది పావు గంట అర్ధగంట అవసరమైతే గంట ఉండాల్సి వస్తే ఇక ఎట్లుంటది? సిటీలా బస్సుల తిరిగేటోళ్ళ పరిస్థితి గట్లనే ఉన్నది. మళ్ళా ఎర్రటెండల రోడ్ల మీద ఆగుడే గాని నిలబడటానికి బస్ స్టాపులు లేవు, కూకుంటానికి కుర్చీలు లేవు. షాన్ ఏరియాలా 2 బస్సులు మారొచ్చాం, బస్సు డైరెక్ట్ బస్సు లేక. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ షాపుల ముందు నుంచి చూడడం తప్ప నెడకే లతలేదు. చాలా మంది నించుంటారు కానీ చాలా సఫర్ అయి నించోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడైతే స్టాప్స్ లో అసలు ఏం అరేంజ్మెంట్స్ ఫెసిలిటీస్ చక్కగా ఉండవు. దినం హైదరాబాద్ లా 3000 ఆర్టీసీ బస్సులు తిరుగుతాంటే ఏం తక్కువ 20 లక్షల మంది ఎక్కిపోతుర్రట. ఈ మహాలక్ష్మి పథకం పెట్టినాకనే శాన వెరిగినరట ఆడోళ్లకు ఫ్రీ టికెట్ కాబట్టి. 1370 స్టాపులు ఉన్నాయి గాని శాన జాగల్లా ఏ సౌలతి లేదని పబ్లిక్ అంటున్న మాట. బస్సు కోసం ఎదురు చూసుకుంటా ఎండల నిలబడితే కింద డాంబర్ షేక పక్కకెళ్లి గర్మి గాలి వశవడరాకుంటుందటుల్లా. బస్ స్టాప్ ఉంటే మంచి కూర్చోవాలి కదా, ఎంతసేపు నిలబడతాం? చేతగాని వాళ్ళకి ఇంకా పిల్లలంటే ఎట్లా నడిచిపోతుంది కానీ పెద్దోళ్ళు నిలబడి వెళ్ళాలంటే వెళ్ళలేం కదమ్మా. ఫుల్ ఉంటే వెళ్ళిపోతారు, ఉండరు. కొన్ని స్టాప్స్లలో సరిగా ఆపరు. కొంతమంది ఆపుతారు, కొంతమంది ఆపరు. ఇష్టం ఇంకా వాళ్ళది. ఇక 18 ఏసీ బస్ స్టాప్లు ఉన్నట్టే గాని ఏసీ రాదు, ఛార్జింగ్ సౌలత్ ఉండదు, ఫ్యాన్ తిరగది. మంచిగా తాళాలేసి పెడతాన్రు. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకిస్తే వాళ్ళు మీద ప్రకటనలు పెట్టుకుంటాన్రు గాని పబ్లిక్ తిప్పలు కాకుండా అయితే చూస్తలేరు. పట్నంలా బస్ స్టాప్ లా మంచి షెడ్డలు చూసుకోవాల్సిన జిమ్మేదారి మున్సిపాలిటీలదే. మళ్ళా ఉన్నయి జాల్తలేవు, ఇంకో 400 పెట్టాలని ఆర్టీసోలు కాయిదాలు పంపిస్తే ఇంతవరకు సప్పుడు చేస్తలేరట. అవెన్నడో గాని ఉన్నాయన్న రిపేర్లు చేసి సవలతులు వెంచుండ్రి సార్లు. ఇప్పుడు నీడనిస్తాయి, ఆనకాలంలో కూడా తడవకుండా చూస్తాయా.